దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా గణతంత్ర దినోత్సవం అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా ఆనాడు బడుగు బలహీన వర్గాలకి ఈ ఫలాలు అందాలి అని అంటే ఒక చట్టం రావాలి, రాజ్యాంగం అనేది ఒకటి ఉండాలా, రాజ్యాంగానికి లోబడి అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరగాలనేటువంటి ఒక లక్ష్యంతో బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించడం, ఆ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈరోజు మనము ఈ ప్రభుత్వాలు పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇవాళ చిన్న రాష్ట్రాలు ఉండాలి, చిన్న రాష్ట్రాలు ఉంటే పరిపాలన పరమైనటువంటి పరిపాలన అనేది చాలా సులభం అవుతుంది అనేది ఒక లక్ష్యంతో ఆనాడు అంబేద్కర్ గారు ప్రతిపాదించడం, దాని ఫలితంగానే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకునడం అనేది సులువైంది. కాబట్టి ఇంకా భారత రాజ్యాంగంలో అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలనేది ఎన్ని రకాల పొందుపరిచినా ఇంకా అది అమలు చేయడంలో కానీ బలహీన వర్గాలకి ఆ ఫలాలు అందుకోవడంలో కూడా ఇంకా ఎక్కడ కూడా పాలకులు అమలు చేయలేనటువంటి పరిస్థితి. కానీ భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అట్టడుగు ఇంకా ఈ భారత రాజ్యాంగంలో ఇన్వాల్వ్ కానటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ పరిపాలన ఫలాలు అందించే విధంగా చూడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.